ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రముఖులు ముఖ్యంగా చిన్న వయస్సులో ఉన్నటువంటి వారు గుండెపోటుతో మరణించడం అనేటువంటి అంశాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. తాజాగా మనం చూసినట్లయితే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా చిన్న వయసులోనే 46 సంవత్సరాల వయసులోనే ఆయన కూడా తాజాగా గుండెపోటుతో మరణించిన అంశం మనం చూసాం. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఇద్దరికీ కొన్ని దగ్గర పోలికలు కూడా ఉన్నాయి. ఇద్దరు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 సంవత్సరాలు, మేకపాటి గౌతమ్ రెడ్డి వయస్సు 50 సంవత్సరాలు. అంటే ఇంచుమించు ఒక 4 సంవత్సరాలు మాత్రమే తేడా ఉంటుంది. ఇద్దరికి చాలా దగ్గర వయస్సు. ఇక జిమ్ చేసే విషయంలోనూ ఫిట్నెస్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. అటు పునీత్ రాజ్ కుమార్ కూడా ఉదయాన్నే వ్యాయామంతో కానీ తన కార్యక్రమాలని మొదలుపెట్టరు, తన రోజును మొదలుపెట్టరు. ఇదే విధంగా మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా అదే లక్షణం ఉంది. ఆయనకు కూడా రోజు జిమ్లో గడపంది, వ్యాయామం చేయింది ఆయన తన రోజు మొదలుపెట్టరు. దాదాపు ఉదయం 7 గంటల 7:30 8 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా జిమ్కి వెళ్లాల్సిందే, జిమ్ చేయాల్సిందే. సో ఇద్దరికి కామన్గా ఒకే లక్షణం కూడా కనిపిస్తుంది. ఇక ఇద్దరు వాళ్ళ రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వాడు. పునీత్ రాజ్ కుమార్ కన్నడలో సూపర్ స్టార్గా వెలుగొందుతున్నారు. ఇటు మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఎంపికైంది 2 సార్లు అయినా ఎమ్మెల్యేగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి, రెండోసారి ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, అదేవిధంగా ఎటువంటి కాంట్రవర్సీ లేనటువంటి మంత్రిగా ఉన్నారు. సో అక్కడ కన్నడ పునీత్ రాజ్ కుమార్ కూడా అంతే, చాలా సౌమ్యుడు, ఎవరితోనూ వివాదం లేదు, వివాదరహితుడు. ఇటు మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ప్రతిపక్షాలు కూడా గౌరవిస్తాయి. ఆయన మరణించిన తర్వాత కూడా చాలామంది ప్రతిపక్ష నేతలు కూడా చాలా మంచి వ్యక్తి, సౌమ్యమైనటువంటి వ్యక్తి, ఒక పరుష పదజాలం కూడా ఉపయోగించినటువంటి వ్యక్తి, వైసీపీలో మేము అత్యంత గౌరవించేటటువంటి వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి అంటూ కూడా వారు కూడా బాధను వ్యక్తం చేశారు. సో ఇద్దరికి ఆ విషయంలో కూడా చాలా దగ్గర పోలికలు. ఇక సేవా కార్యక్రమాల విషయంలో సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి, ఆర్థికంగా స్థితిమంతమైనటువంటి కుటుంబం కాబట్టి గౌతమ్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సేవా కార్యక్రమాలతో ఇప్పుడు బిజీగా ఉంటారు. ఇక ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా అంటే ఏది పడితే అది తినకుండా మంచి డైట్ పాటిస్తుంటారు. అటు రాజ్ కుమార్ కూడా, పునీత్ రాజ్ కుమార్ కూడా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, ముఖ్యంగా ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఎంతవరకు వ్యాయామం చేయాలనే విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారని చెప్పేసి కూడా మనం ఆ మధ్య వార్తలు చదివాం. సో గౌతమ్ రెడ్డి కూడా అంతే, ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. ఇద్దరికి ఆ కామన్ లక్షణం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్న వయసులోనే ఇద్దరు మరణించడం కూడా నిజంగా బాధాకరం. ఇక్కడ ఈ అంశంలో కూడా చాలా పోలిక కనిపిస్తుంది. ఇక ఇద్దరు కూడా గుండెపోటుతోనే మరణించారు. పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులో హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం, గౌతమ్ రెడ్డి కూడా 50 సంవత్సరాల వయసులో ఇంచుమించు దగ్గరగా. ఇక వాళ్ళు మరణించిన సందర్భం కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉంది. జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావటం, కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ చికిత్స పొందుతూనే పునీత్ రాజ్ కుమార్ మరణించారు. ఇక్కడ గౌతమ్ రెడ్డి కూడా ఉదయాన్నే తన దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని కాఫీ తాగుతున్న సమయంలో సడన్గా ఛాతీలో నొప్పి రావటం, ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోవటం, కుటుంబ సభ్యులందరూ కలిసి తీసుకువెళ్ళటం, అక్కడ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కూడా చనిపోవటం, ఇవన్నీ ఇద్దరికీ చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. నిజంగా చిన్న వయసులోనే వీరిద్దరూ మరణించడం అనేది బాధాకరమైన విషయం.